వెళ్ళేటప్పుడు చూశానంటుంది, చెవిలోంచి చెరువుడు విన్నానంటుంది. ఇక్కడ ఆ నేననే ఒకనొక చైతన్యము స్ఫురత్త, అది సత్తా, అది ఎక్కడి నుంచి వచ్చింది? కన్నుదే అయితే మళ్ళీ విన్నాను దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ అది ఎలా కంటిన్యూ అయింది? కనుక నేననే చైతన్యము కంటిది కాదు, చెవిది కాదు. కంటి ద్వారా చెవి ద్వారా ఆ శక్తి కనెక్ట్ అయినప్పుడు దాని ద్వారా ప్రపంచాన్ని చూసుకుని అంటోంది. కనుక ఈ కన్ను మొదలైన ఇంద్రియముల ద్వారా ఆఖరికి బయటకు కనబడే దేహేంద్రియములేము కాదు, లోపల మరో ఇంద్రియం ఉంది. ఏంటండి అది? దాన్ని ఒక మాట అంటారు, అంతఃకరణం. మీరు వినుంటారు ఈ మాట, అంతఃకరణం. అంతఃకరణం అంటే ఇన్నర్ ఆర్గన్ అనమాట. అక్కడ లోపల ఉన్నటువంటి ఇంద్రియం అంతఃకరణం, బయట ఉన్నది బహిఃకరణములు. దీనికి బహువచనం, దానికి ఒకటే. ఎందుకంటే ఒక్కటే బోల్డ్ పనులు చేస్తుంది, దానికి ఎందుకు ఇంకా బహు. అందుకే మనస్సు అనబడేది ఒకటేనండి, అంతఃకరణం. అది పని బట్టి దాని బుద్ధి అని, చిత్తమని, అహంకారం అని ఒకే అంతఃకరణం యొక్క 4 పనులు బట్టి 4 పేర్లు చెప్తున్నాం. కానీ చిత్తం అని ఒక చోట అనొచ్చు, అహంకారం అని మరొక చోట అనొచ్చు, బుద్ధి అనొచ్చు. ఎన్నన్నప్పటికీ అంతఃకరణం యొక్క పనే అది. కానీ లోపల ఉన్నది అంతఃకరణం, బయట ఉన్న బహిఃకరణములు. ఇప్పుడు అంతఃకరణ చైతన్యమే బహిఃకరణముల ద్వారా వస్తోందా? ఇది ప్రశ్న వేయండి, తెలుసుకోండి. ఇక్కడ అంతఃకరణం అంటే బయటకు కనబట్టలేదు కదా, లోపలుంది. మనస్సు, బుద్ధి, ప్రాణము ఇవన్నీ లోపలున్నవి, బయట లేవు, కనబడవి. కానీ కనబడదు గనక లేదని ఎవరైనా అనగలడా? ఇక్కడ ఎంతమందిని అడుగుతున్నాం. మనస్సు కనబడదు, ప్రాణం కనబడదు, కనబడింది లేదని కదా అని సిద్ధాంతం. కనుక అవి రెండు లేదన్నాడు. అంటే బుద్ధి కనబడదు కనుక బుద్ధి లేదు. ఇదేం బాగుందండి, బుద్ధిని వాడెవడని ఒప్పుకుంటాడన్నమాట. కానీ బుద్ధి ఉంది, అంతఃకరణం ఉంది అని ఒప్పుకుంటున్నాం. అంటే ఇంద్రియముగా అది నీకు కనబడకపోయినా అది ఒక అనుభవంగా నీకు తెలుస్తుంది కనుక ఒప్పుకుంటున్నావు. ఇక్కడ అరే బుద్ధిని ఒప్పుకుంటూనే బుద్ధిని చూపించలేని వాడివి, బుద్ధికి కూడా వెలుగునిచ్చే భగవంతుని ఎక్కడ చూపించగలవు? కానీ బుద్ధి కనబడలేదని ఎలా ఒప్పుకోలేవో, లేదని భగవంతుని కూడా అలా ఒప్పుకోకూడదు, లేడని ఒప్పుకోకూడదు, ఉన్నాడని ఒప్పుకోవాలి. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. కనుక ఇప్పుడు మనం గమనించవలసినది, కంటి నుండి చెవి నుండి చూసేది మనస్సా? జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా, ఆది కరణములు అంటే భగవత్పాద వారి ఉద్దేశంలో బాహ్యేంద్రియములే కాకుండా అంతరింద్రియమైన అంతఃకరణం కూడా అని ఉద్దేశం. అది కూడా ఇంద్రియమే. మనశ్షష్ఠానింద్రియాని అని అనలేదు మహానుభావుడు ఇక్కడ గీతలో. 6వ ఇంద్రియం అన్నాడు. అంటే పంచ జ్ఞానేంద్రియములు కాకుండా 6వ ఇంద్రియంగా మనస్సును చూపించారు. కనుక మనస్సు కూడా ఇంద్రియమే, అది కూడా ఇంద్రియమే. అలాగే కంటి నుంచి చెవి నుంచి ప్రసరిస్తున్నది మనస్సు యొక్క చైతన్యం అనుకోకూడదు. కంటిని చెవిని ఏది ప్రకాశింపజేస్తుందో అది మనస్సును కూడా అదే ప్రకాశింపజేస్తుంది, అది కూడా ఇంద్రియమే. ఇది ఎలాంటిదంటే చిన్న తేడా తెలుసుకోవాలండి. మరొక ఉదాహరణలోకి వెళదాం. ఒక అద్దం మీద సూర్యకాంతి పడి గోడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది అనుకుందాం. ఒక అద్దం మీద సూర్యకాంతి పడి గోడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఉపమానం జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు గోడ మీద సూర్యకాంతి పడడం కాకుండా అద్దం మీద పడి దాని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ తేడా ఎక్కడుందంటే, ఇప్పుడు 3 సూర్యకాంతులు వచ్చేసాయి. ఆకాశంలో ఒకటి, అద్దంలో ఒకటి, గోడ మీద ఒకటి కదా. ఒక తెలివైన వాళ్ళు బయలుదేరారు లోపలికి. తెలివైన వాళ్ళంటే తెలివి ఉంది అనుకునేవాళ్ళు. అందులో ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ గోడ భలే వెలిగిపోతుందండి, ఈ గోడ వెలిగిపోవడమే కాదు రంగు రంగులు వెలుగుతూ ఉంది అన్నాడు. ఆహా అనుకున్నాను, అందరూ అనుకున్నారు. అందులో ఒక ఆయన కొంచెం వెనక్కి తిరిగి చూశాడు. పిచ్చిన ఆయన, గోడ వెలిగిపోవట్లేదు, గోడకి రంగు లేదు. అంటే వెలుగుకి గోడ వెలిగిపోవట్లేదు, ఆ వెలుగుకి రంగు లేదు. అసలు వెలుగు ఎక్కడొచ్చిందని గమనించానన్నాడు ఒక ఆయన. వెనక్కి తిరిగి చూశాడు కనుక అద్దం చూశాడు. ఆ అద్దం లోపల వచ్చిన కాంతి గోడ మీద పడుతోంది కనుక వెలుగు దాని మీద రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఎర్రగా కనబడుతుంది. ముందొచ్చిన వాడు గోడనే చూశాడు కనుక గోడ ఎర్రగా వెలిగిపోతోంది అని వాదించగానే రెండో వాడు కొంచెం తెలివైన వాడు కనుక వాడు ఒక మాట అన్నాడు, నాయన వెలుగు గోడది కాదు, రంగు వెలుగుది కాదు అన్నాడు. నేను తెలుగులోనే చెప్తున్నాను, గోడ గురించి చెప్తున్నాను, ఆత్మ గురించి కాదు. కొంచెం సరిగ్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా తేడా తెలుసుకోవాలండి. వెలుగు దేనిది? ఇప్పుడు మీరు చెప్పండి. వెలుగు దేనిది? అద్దానిది. రంగు దేనిది? తెలిసిపోయింది కదా. రంగేమో గోడది, వెలుగేమో అద్దాన్ని. తేడా తెలిసింది కదా ఇప్పుడు. అంటే అద్దంలో ఉన్న వెలుగుకి రంగు లేదు, వెలుగు మాత్రమే ఉంది. వీడిని ఇప్పుడు పూర్తి జ్ఞాని అంటారా? అద్దం గురించి మాట్లాడిన వాడిని హాఫ్ నాలెడ్జ్ గాడు అంటారు ఇక్కడ. మరి కొంచెం ఇంకొక ఆయన, 3వ ఆయన తన ఇంకా పైకెత్తి చూపించాడు. ఎవరు నాయన నాకు ఇప్పుడు తెలిసిందన్నాడు. ఏమని? అద్దంలో అది వెలుగు కాదయ్యా, అది సూర్యుడి నుంచి వచ్చిన వెలుగు అద్దంలో పడి ప్రతిఫలనం చెంది గోడ మీదకి వెళ్ళింది.
కనుక నేను ఎంతసేపు వెలుగు ఎంత ఉందంటే అద్దం ఎంత ఉందో, ఏ చతురస్రాకారంలో ఉందో వెలుగు కూడా అంతే ఉందనుకున్నాను ముందు అజ్ఞానం చేత. ఇప్పుడు నాకు తెలిసింది అది సూర్యుని యొక్క వెలుగే దీనిలో పడింది. కనుక అద్దంలో ఒక వెలుగు, గోడ మీద ఒక వెలుగు, ఆకాశంలో ఒక వెలుగు, 3 వెలుగుల్లో ఉన్నది ఎన్ని వెలుగులు? ఒకటే వెలుగు. ఇప్పుడు మరొక తెలివితేటలు వచ్చింది. ఇప్పుడు ఆ చతురస్రాకారము వెలుగుది కాదు, అద్దానిది. కాంతి అద్దానిది కాదు, సూర్యునిది. ఇప్పుడు తెలిసింది కదా విషయం. ఇక్కడ మన అంతఃకరణం అద్దం లాంటిది, శరీరం గోడ లాంటిది. ఇది అర్థమైతే చాలు ఇక్కడ. ఎందుకంటే అంతఃకరణం కొంత నయం, దాని స్వయం ప్రకాశం కాదు, కానీ ఆ సూర్యప్రకాశాన్ని పొంది తిరిగి రిఫ్లెక్ట్ చేయగలదు. అది అద్దానుకున్న స్పెషాలిటీ. గోడకు వెలుగు వస్తుంది తప్ప రిఫ్లెక్ట్ చేయలేదు. అందుకే శరీరం జడము, దానికి స్వయం ప్రకాశం లేదంటే వెంటనే ఒప్పుకుంటాం. కానీ మనస్సు స్వయం ప్రకాశం లేదంటే ఒప్పుకోలేం. అద్దం లాంటిదండి మనస్సు. కనుక చూస్తుంటే అద్దమంతా వెలుగుతోనే కనబడుతోంది కనుక మనస్సంతా చైతన్యం అనుకుంటాం మనం. కానీ అద్దానికి కూడా వెలుగిచ్చే సూర్యుడు ఎలా ఉన్నాడో, అంతఃకరణానికి కూడా చైతన్యం ఇచ్చేటటువంటి ఒకానొక సూర్యుడు ఉన్నాడు. ఆయన పేరే ఆత్మ, ఆయన పేరే భగవంతుడు, ఆయన పేరు ఈశ్వరుడు. ఇప్పుడు వెలుగు గోడదా అద్దానిదా? ఎవరు చిన్నపిల్ల చెప్తుందని ఎక్కడి నుంచైనా. వెలుగు ఎవరిది? సూర్యుడిది. అద్దానిది కాదు, గోడది కాదు. తెలిసిపోయిందా లేదా? ఇది తెలిసాక అమ్మా గోడది వెలుగు కాదు, అద్దానిది వెలుగు కాదు, వెలుగు సూర్యునిదే అని తెలిసే గోడ పగలగొట్టాలా, అద్దం విరగొట్టాలా? ఏమీ చేయక్కర్లేదు. నీకు తెలివి ఉంటే చాలు. ఇక్కడ 3గా కనబడుతున్న ఒకటేని ఎరుకుంటే చాలు. ఇక్కడ అదేవిధంగా అంతఃకరణం అనే అద్దం ఆత్మ యొక్క ప్రకాశాన్ని తీసుకుని శరీరాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ శరీరం అనే గోడలో ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలాగైతే గోడకున్నటువంటి రంగు వెలుగుకి అంటదో, ఇంద్రియాలకున్న వికారాలు ఆ ఆత్మ అనే చైతన్యానికి అంటవు. తెలుసుకో ఇక్కడ. ఇది గ్రహించవలసిన అవసరం ఇక్కడ. ఇప్పుడు సూర్యుడు పరమాత్మ. వెలుగు దేనికి సంబంధించింది అనుకున్నాం? సూర్యుడికి సంబంధించింది. కానీ పరమాత్మ సూర్యుడైతే నేను వెలుగు. ఇక్కడ చక్కగా గీత గీసుకుని టేబుల్లా తయారు చేసుకోండి. సూర్యుడు, వెలుగు, అద్దము, గోడ 4 రాశారు కదా. సూర్యుడి కింద మీరు ఆత్మ లేదా భగవంతుడు అని రాసుకోండి. వెలుగు కింద నేను అని రాసుకోండి. రాసుకుంటున్నారా లేదా మనస్సులోనేనా? అద్దం కింద మనస్సు అని రాసుకోండి. గోడ కింద దేహం అని రాసుకోండి. ఇప్పుడు వెలుగు ఏది? జాగ్రత్త. వెలుగు నేను. వెలుగు నేను. వెలుగు ఎవరిది? సూర్యుడిది. నేను ఎవరిది? సూర్యుడిని అక్కడ ఆత్మ అని పెట్టుకోమన్నాం కదా. ఆత్మ లేదా భగవంతుడిది. కానీ నేను ఎవరి తాలూకా? కానీ వెలుగు సూర్యునిది కానీ గోడది కాదు, అద్దానిది కాదు. కనుక నేననబడే వెలుగు ఈ గోడ లాంటి శరీరాన్ని, అద్దం లాంటి మనస్సుని ప్రతిఫలింపజేస్తున్న పరమేశ్వరుడికి సంబంధించిందే నేను గాని ఈ దేహానికి సంబంధించిన వాడిని కాను, అంతఃకరణానికి సంబంధించిన వాడిని కాను. వీటన్నిటి ప్రకాశింపజేస్తూ స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి భగవంతుడు ఉన్నాడు. ఆయనకు సంబంధించిన వాడిని నేను. కానీ వెలుగు సూర్యునికి సంబంధించినట్లుగా నేను ఎవరికి సంబంధించిన వాడిని? ఆత్మకు సంబంధించిన వాడినా? కొంచెం ఆలోచించండి. ముందు సంబంధించిన వాడిని అనుకుంటాం. వెలుగు సూర్యునిది గనక సూర్యునికి చెందిన వెలుగు కదా. మరి కొంచెం ఆలోచించండి. సూర్యుడు వేరు, వెలుగు వేరా? సూర్యుడు వేరు, వెలుగు వేరా? ఇంతవరకు వివేచన చేస్తున్నప్పుడు వెలుగు దేనిది, వెలుగు దేనిది అని చర్చ చేసావు గనక వెలుగు సూర్యునిది అనే మాట దాకా వచ్చావు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో. వెలుగు వేరు, సూర్యుడు వేరు కాదు. వెలుగు సూర్యుడు ఒకటే. కనుక నేననే వెలుగు దేహమనే గోడని, మనస్సనే అద్దాన్ని ప్రతిఫలనం చేస్తున్న ఆ నేననే వెలుగు ఆత్మరూపుడైన సూర్యునిదే. కనుక నేను ఎవరిని? ఆత్మకు మరో పేరేమిటి? బ్రహ్మము. బ్రహ్మం అంటే నేనెవరిని? నేను బ్రహ్మమని. అదే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోమన్నాడు ఇక్కడ. అయిపోయిందండి మొత్తం. అందుకే దేహాదులు ఇది తెలిసాక దేహం పోనక్కర్లేదు, అంతఃకరణ పోనక్కర్లేదు. వీటి యొక్క చైతన్యం అసలు కాదు, ఇది నకిలీ. వీటికి అసలు లేదు. ఇది అసలు ఎవరిది? ఆయనది. కానీ నేను ఎప్పుడు ఎవరి తాలూకా? బ్రహ్మము తాలూకా. బ్రహ్మము తాలూకా ఏమిటి? నేనే బ్రహ్మముని. ఎలాగైతే నా యొక్క ఇంద్రియాలని వీటిని ప్రకాశింపజేస్తూ బ్రహ్మము యొక్క చైతన్యం ఉన్నదో, సర్వజీవుల ఇంద్రియాలను అదే ప్రకాశింపజేస్తున్నది. ఇవి గోడల్లా అద్దాల్లా పగిలిపోవచ్చు, కానీ వీటన్నిటి ప్రకాశింపజేస్తున్న ఆత్మరూపుడైన భగవంతుడు ఒక్కడే. ఆయన వెలుగు ఒక్కటే. అది నా స్వరూపం అనుభవానికి తెచ్చుకో అన్నాడు ఇక్కడ. కనుక రకరకాల ఇంద్రియాల ద్వారా రకరకాలుగా కనబడుతున్నప్పటికీ చైతన్యం ఒక్కటే. అది చెప్పడం కోసమే ఇప్పుడు ఈ అద్దము, గోడ, కాంతి, సూర్యుడిని ఉపమానం మరికొంత సౌలభ్యం కోసం మనం తెచ్చుకున్నాం.
భగవత్పాదులు వారు చెప్పిన కుండం అనే ఉపకరణం ఇంకా దేనికి మనకు పనికొస్తుందంటే, రకరకాల ఇంద్రియాలుగా రకరకాలుగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, ప్రపంచాన్ని కూడా రకరకాలుగా చూస్తున్నావు. కానీ రకరకాలుగా ఇది కనిపిస్తున్నా ఇక్కడ ఇది ఉంది అనిపిస్తోంది అన్నావు కదా. ఉంది అనిపించడం అనేటువంటిది నీ చైతన్యం వల్ల వస్తోంది తప్ప వాటికి నిజమైన ఉండడం లేదు, అనిపించడం లేదు ఇక్కడ. ఎందుకంటే గోడకి అద్దానికి సహజమైన వెలుగు ఎలా లేదో వీటికి స్వయంగా ఉండడము అనిపించడము కాదు. ఉండడం అనిపించడం అనేది లోపల చైతన్యం వల్ల కలుగుతున్నాం. కనుక ఆత్మ భగవంతుడి ఉంటే దాని నుండి వచ్చిన వెలుగేని ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి దానితో ఏ ప్రపంచాన్ని గ్రహిస్తున్నావో దాన్ని అనుభవిస్తున్నాను ఇక్కడ. అందుకే జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే. ఇంద్రియముల ద్వారా నీ లోపల ఒక జ్ఞానం, దీన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 3 మహావాక్యాలు ఇవాళ చెప్పుకున్నాం. అంటే ప్రజ్ఞానం, ప్రజ్ఞానం అంటే నాలెడ్జ్ అని కాదండి, కాన్షియస్నెస్. నాకు ఈ విషయం తెలియలేదండి అన్నాడు ఒక ఆయన. తెలియలేదన్న విషయం తెలిసింది కదా, చాలు. తెలియలేదు అని తెలుసుకునే ఒకనొక ప్రజ్ఞ ఉంది కదా. తెలియడం అనేది ఒక ఇంటలెక్ట్, ఇంటలెక్ట్ అనేది బుద్ధి లక్షణం. కానీ తెలియలేదన్న విషయం కూడా తెలుసుకునేది కాన్షియస్నెస్, అది ప్రజ్ఞానం. రెంటికి తేడా ఉంది ఇక్కడ. అది బుద్ధి ఎందుకు ప్రతిఫలనం చేస్తే బుద్ధి పని చేస్తుంది ఇక్కడ, అద్దంలో సూర్యకాంతి వచ్చినట్లు. కనుక తెలివి అనేది దాన్ని చిత్ అంటారు, దాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం ఎవరిది? ఇంతవరకు చెప్పిన ప్రకారంగా బుద్ధిది కాదు. బుద్ధిని ఇంద్రియాలని కూడా ప్రకాశింపజేస్తున్న ఆత్మది. అందుకే నువ్వు నేను చూసి తెలుసుకున్నాను, నేను విని తెలుసుకున్నాను, నేను అని తెలుసుకున్నాను అంటే ఇంద్రియాల ద్వారా ఒక్కొక్కటి గ్రహించగలుగుతున్నావు, తిరిగి అందించగలుగుతున్నావు. ఈ అందించగలిగినటువంటి ప్రజ్ఞ ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్కలా కనబడుతున్నా, ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్కలా వెలుగు కనబడుతున్నా, అన్ని రంధ్రాల్లో వెలుగు ఒకటే అయినట్లు ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్కటి తెలుసుకుంటున్నా, అన్నిటి ద్వారా తెలియబడుతున్న చైతన్యం మాత్రం ఒక్కటే. ఆ చైతన్యం ద్వారా వీటి తెలుసుకోగలుగుతున్నావు. ఈ చైతన్యమే బుద్ధిలో బుద్ధి రూప చైతన్యంగాను, కంటిలో దర్శన రూప చైతన్యంగాను, చెవులో శ్రవణ రూప చైతన్యంగాను కనబడుతుంది. శ్రవణ శక్తి, దర్శన శక్తి, వాక్ శక్తి, మనస్సు యొక్క మనన శక్తి, ఇన్ని అంటున్నప్పుడు విడవకుండా వస్తున్న కామన్ వర్డ్ ఏంటి? శక్తి, శక్తి, శక్తి. ఇది ఎలాంటిది అంటే మరొక చిన్న ఉదాహరణ. స్వామి వివేకానంద చెప్పాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం అర్థం అవడం చాలా సులభం అవుతుంది అన్నాడు. ఇక్కడ చాలా విశేషం అండి. ఇక్కడ మనకి చాలా ఒక 100 సంవత్సరాలు ఉంటుంది బాగా విద్యుత్ శక్తి వాడకానికి వచ్చి, అంతే కదండి. ఇక్కడ పెద్దలందరికీ తెలియాలి, ఇక్కడ పిల్లలకి తెలియదు. ఇంకా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి విద్యుత్ శక్తి ఉంది కనుక. ఇక్కడ ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయో మీరు పరిశీలించండి. ఇక్కడ వెలుగిచ్చేది ఒకటి, గాలిచ్చేది ఒకటి, పలుకిచ్చేది ఒకటి, 3 ఉన్నాయి. ఇప్పటికిక్కడికి మీకు గమనిస్తూనే వెలుగిచ్చే 1 ఉన్నాయా, 3, 4 ఉన్నాయి. గాలిచ్చేది ఒకటి ఉంది. దీన్ని నా పని చేయమనండి చేయదు, దాన్ని నా పని చేయమనండి చేయదు. మీ ఇంద్రియాలని మీరు అనుకుంటున్నారు కానీ ఒక్కసారి రిక్వెస్ట్ చేసి చెవిని రేపటి నుంచి నువ్వు చూడడం మొదలెట్టు, కంటిని నువ్వు వినడం మొదలెట్టు అని చెప్పారు అనుకోండి, డ్యూటీలు షిఫ్ట్ చేసుకో, అవి ఆ పనే చేస్తాయి. అంటే ఆఖరికి తెలిసిందంటే మన ఇంద్రియాలు కూడా మన చేతుల్లో లేవని తెలిసిపోయింది ఇక్కడ. అవి కూడా వాటి పని ఫిక్స్డ్, అవి చేస్తాయి. అందుకే దాన్ని తిరగమని గాలిమ్మన్నా ఇవ్వదు, దీన్ని వెలగమన్నా ఇది వెలగదు, దీన్ని మరోలా గాలి ఇవ్వమ్మా అంటే ఇది ఇవ్వదు. దేని పని అది చేసేస్తుంది. కనుక ఇప్పుడు ఎన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయండి? ఇక్కడ 3, 4 ఎక్విప్మెంట్స్ కనబడుతున్నాయి. కానీ 3, 4 ఎక్విప్మెంట్స్లోని విడవకుండా ఉన్నది ఒకటే. దేన్నంటారు దాన్ని? చూపించండి, అది ఎలా ఉంటుందో ఒక్కసారి చూపిండి. విద్యుత్ శక్తి ఎలా ఉంటుందో నాకు చూపించగలరా? విద్యుత్ శక్తి లేదని నేను అంటాను. అప్పుడు మీరు ఒకటే మాట అంటారు, ఉందండి. ఉందని ఎలా చెప్పగలవు? అది వెలుగుతోంది, తిరుగుతోంది, ఇది పలుకుతోంది కనుక. అప్పుడు కూడా మీరు విద్యుత్ శక్తిని చూపించట్లేదు. ఇవి పని చేస్తున్నాయి కనుక పని చేయించే శక్తిని విద్యుత్ శక్తి అంటారు అని మీరు చెప్తున్నారు. అప్పుడు నేను ఒప్పుకోకపోతే నాకు టైటిల్ ఇస్తారు, మూర్ఖ అని. అంతే కదా ఇక్కడ. కనుక పని చేస్తున్నవి కనిపిస్తున్నా, పని చేయిస్తున్నది కనిపించకపోయినా, పని చేస్తున్న వాటి బట్టి పని చేయిస్తున్నదా అని తెలుసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా పని చేస్తున్న ఇంద్రియాలు బట్టి లోపల పని చేయిస్తున్న పరమాత్మను గుర్తించు అన్నారు ఇక్కడ. అలాగైతే నీ ఇంద్రియాలను నువ్వు గుర్తిస్తున్నావు, అలాగే బహిస్పందతే, బయట సూర్య భగవానుడు, చంద్రుడు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఎవరి వల్ల వెలుగుతున్నాయి. వాడిని చూపించు, వాడిని చూపిస్తే వాడు బల్బు లాంటి వాడు టప్ అంటాడు ఎప్పుడో ఒకడు. వాడేయడమే తప్ప విద్యుత్ శక్తి ఎక్కడికి పోతుంది చెప్పండి ఇక్కడ. అలాగే ఈశ్వర శక్తి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలా కనిపిస్తుంది. సూర్యుల్లో వెలుగులా కనబడుతుంది, నీటిలో అది దాహహరణ శక్తిలా కనబడుతుంది, భూమి యందు గంధంలా కనబడుతుంది. వీటిని విభూతులు అంటారు. ఇది ఆయనే చెప్పాడు, రసోహమప్సు కౌంతేయ
ప్రభాస్మి శశి సూర్యయోహో. ఎందులో? విభూతి యోగంలో స్వామివారు చెప్పారు ఇక్కడ. కనుక అక్కడ ఒక వెలుగ్గా గాలిగా ఇన్ని కనబడుతుంది. పంచభూతాల్లో వ్యాపించిపోయినవాడు ఆ చైతన్యమే. ఇప్పుడు విద్యుత్ శక్తి వల్ల ఇది వెలుగుతోంది, తిరుగుతోంది, ఇది పలుకుతోంది. కానీ విద్యుత్ శక్తి తిరగదు, పలకదు. వీటిలో ఉంటుంది. దానికి 3 లక్షణాలు లేవు, 3 లక్షల ఉపాధులకు ఉన్నాయి. అది చైతన్యమై ఉన్నది ఇక్కడ. అయితే ఇది కొంత మేరకేనండి గ్రహించగలిగేది. కానీ విద్యుత్ శక్తి కూడా ఒక విధంగా జడమే. ఇందాక దీపము కాంతిలో కాంతి జడమే, ఎందుకంటే కాంతి నేను అనుకోదు. మనం ఉపమానం కోసం చెప్పుకున్నాం కానీ ఈశ్వరుని శక్తి అలాంటిది కాదు. అది వెలుగుగా మారగలదు, గాలిగా మారగలదు, శబ్దముగా చూపించగలదు, కానీ ఏది కాకుండా ఉండగలదు. అది దానికి ఉన్న శక్తి. అది ఇక్కడ, అది దాని యొక్క విశేషమైన లక్షణం ఇక్కడ. అది సర్వేంద్రియములను ప్రకాశింపజేస్తున్న దానికి మాత్రం ఏ ఇంద్రియం అక్కర్లేదు. ఇంద్రియాలు దానివల్ల పనిచేస్తున్నాయి, కానీ ఇంద్రియాలు అవసరం లేకుండానే శక్తి ఉంది దానికి ఇక్కడ. అది గొప్ప విశేషమైన అంశం. అందుకే ఆత్మ యొక్క శక్తి చేతనే మనస్సు స్వప్నంలో అనేక దృశ్యాలు చూడగలుగుతుంది. అప్పుడు కన్నుందా? లేదే. మరి దృశ్యం కనబడిందా లేదా కల్లో? చెప్పండి, ఏ కన్నుతో చూశారు మీరు? అంటే ఇంద్రియాపేక్ష లేకుండానే ఒకనొక శక్తి లోపలుంది. అది వీటన్నిటి ప్రకాశింపజేయగలదు. ఆత్మ యొక్క వెలుగులోనే మనస్సు తన వాసనల్ని స్వప్నాల రూపంలో చూడగలుగుతుంది. అలా చూడగలిగే శక్తి ఆ మనస్సుకి ఇచ్చింది. ఆ దివ్యమైన ఆత్మరూపుడైన భగవంతుడే. నా యొక్క అసలు స్వరూపుడేది? ఈ ఇంద్రియాలని మనస్సును కూడా ప్రకాశింపజేయగలిగేటటువంటిది. ఇవి లేకుండా కూడా ప్రకాశించగలిగేటి స్వయం ప్రకాశ వస్తువేదుందో అది. అది ఎలా తెలియబడుతోందంటే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్. నేను చూశానండి, నేను విన్నానండి అన్నప్పుడు అనుభాంతి, ఏది అను అను అంటే విడవకుండా, భాంతి ప్రకాశిస్తున్నదో ఏది అనుభాతి, ఏది విడవకుండా ప్రకాశించి చెప్పండి. జానామీతి తమేవ భాంతం అనుభాత్యే తత్ సమస్తం. అనుభాతి, అనుభాతి అంటే దాన్ని అనుసరించి ప్రకాశిస్తున్నది, విడవకుండా అని మరొక అర్థం అన్నది ఇక్కడ. ఇందులో కన్ను చెవి అన్నప్పుడు చూశాను విన్నాను అన్నప్పుడు నేను అనేది అను విడవకుండా ప్రకాశిస్తోంది వాటన్నిట్లో ఇక్కడ. కనుక రకరకాల ఇంద్రియాల ద్వారా రకరకాల శక్తులు రకరకాలుగా ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ ఈ రకరకాల యందు విడవకుండా ఏ ఒక్క చైతన్యం ఉన్నదో దాన్ని అనుసరించి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కనుక తమేవ భాంతం అనుభాతి సర్వం. ఇది విశేషమైన మాట. అందుకే ఉపనిషత్తుల్లో ఉన్న మాటని యథాతథంగా తీసుకుని భగవత్పాల్ వారి శ్లోకంలో ఇమిడ్చారు. జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్. దాన్ని అనుసరించే ఈ జగత్తంతా ప్రకాశిస్తుంది. దేన్ని అనుసరించి? ఆత్మ యొక్క చైతన్యాన్ని అనుసరించే ఈ జగత్తంతా ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే నీ ఇంద్రియాలు ఆత్మ చైతన్యాన్ని అనుసరించే ప్రకాశిస్తున్న ఒప్పుకుంటున్నావు. మరి బయట ప్రపంచం అది కూడా దానివల్లే ప్రకాశిస్తుంది. బయట ప్రపంచం ఒకటి ఉందని ఎప్పుడు తెలిసింది నీకు? ఇది ముందు చెప్పు, చెప్పండి అమ్మా. మనలో చైతన్యం ఉంటేనే కదా బయట ప్రపంచం ఒకటి ఉందని తెలిసింది ఇక్కడ. కనుక అక్కడ సూర్యుడు ఒకడు ఉన్నాడండి అనేటువంటి విషయం ఉన్నది. అది దేనివల్ల తెలిసింది నీకు? లోపల చైతన్యం ఉంటేనే. నువ్వు చూడలేకపోతే ఎవడో చెప్తాడు, చెప్తే చెవి ద్వారా విన్నావు, అది కూడా చైతన్యం ఇక్కడ కనెక్ట్ అయితేనే. కనుక బయట ప్రపంచపు యొక్క ఉనికి కూడా నీ లోపల ఉనికే స్వభావముగా కలిగిన ఆత్మ యొక్క చిద్రూపమైన స్ఫురణ వల్లనే తెలియబడుతోంది ఇక్కడ. ఇది గ్రహించగలగాలి. కానీ ఆత్మ అనబడే దీపము యొక్క చైతన్యం అనబడే వెలుగు ఏదైతే ఉన్నదో దానిని అనుసరించి ప్రపంచం అంతా ప్రకాశిస్తోంది. దాన్ని ప్రకాశింపజేయడానికి సూర్యుడు అక్కర్లే, చంద్రుడు అక్కర్లే. అవునా లేదా? ఆత్మ చైతన్యాన్ని ఏ సూర్యుడు ప్రకాశింపజేయగలడు, ఏ చంద్రుడు ప్రకాశింపజేయగలడు? ఆత్మ చైతన్యమే లేకపోతే సూర్యుడు చంద్రుడు తెలియబడట్లేదు. సూర్యచంద్రుడు లేకపోయినప్పటికీ నువ్వు ఆత్మ చైతన్యాన్ని కొన్నది, దాన్ని అది ప్రకాశింపజేయనక్కర్లేదు. అదే ఇక్కడ నతద్భాసయతే సూర్య న శశాంకో నపావక అనేటువంటి విషయంలో భగవద్గీతలో చెప్తే అదే విషయాన్ని ముండకోపనిషత్ చాలా చక్కగా చెప్పింది. నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. తమేవ భాంతం అనుభాతి సర్వం. ప్రకాశిస్తున్న దానిని మాత్రమే ఆధారం చేసుకుని మిగిలినవన్నీ ప్రకాశిస్తున్నాయి. అంటే మునుపు శ్లోకంలో చెప్పిన స్ఫురణం సదాత్మకం దాన్ని ఆధారం చేసుకుని అసత్కల్పార్థకం భాసతే అన్నట్లుగా మన లోపల ఆత్మ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఇంద్రియాదులు గాని ప్రపంచము గాని ప్రకాశిస్తున్నది. వాటికంటూ ప్రకాశము లేదు, దీన్ని అనుసరించుతూ ప్రకాశిస్తున్నది. కానీ స్వయం ప్రకాశ స్వరూపం దేనిది? ఇప్పుడు చెప్పండి. ఆత్మ స్వయం ప్రకాశ వస్తువు. ఆ ప్రకాశం పేరే చిత్. అది ఎప్పుడు ఉంటుంది కనుక సత్. ఈ సత్ చిత్తే ఆత్మ యొక్క లక్షణము. అది తెలుసుకున్నావు అనుకో,
అంతకంటే ఆనందం మరొకట్లేదు. ఎందుకంటే ఇంద్రియాలతో పొందే పదార్థాలు ఇవి చూస్తూ నచ్చితే ఆనందం, నచ్చకపోతే దుఃఖం అనుకుంటున్నాం మనం. దేన్ని అనుసరించి? ఇంద్రియాలను అనుసరించి. కానీ ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి ఒక శక్తిని అనుసరించి నువ్వు ప్రపంచం వైపు మమకారం పెట్టుకుంటున్నావు. కానీ ఇంద్రియాలని ప్రపంచాన్ని కూడా ప్రకాశింపజేస్తున్న ఆ సచ్చిద్రూపమైన చైతన్యం ఎంత అనంతం, ఎంత అఖండం. కిటికీలో ఒక వెలుగు, పైకప్పులో ఒక రంధ్రంలోంచి వెలుగు అని రెండులో ఒకటే సూర్యకాంతి. అదే సచ్చిత్ అని నువ్వు గ్రహించగలిగితే ఎంత అనంతమైన శక్తి అండి. ఇంద్రియాపేక్ష లేదు గనక ఇంద్రియాల వల్ల పొందవలసినటువంటి రాగద్వేషాల్లో సుఖ దుఃఖాల్లో కేవలం సచ్చిద్రూపమైన ఆనందం ఉంది కనుక సచ్చిదానందం అన్నమాట దానిది ఇక్కడ. కనుక సచ్చిదానంద స్వరూపం దేనిది? ఇంతమంది రెండు నుంచి ఎందుకు గింజుకుంటుంటే ఒకరిద్దరు చెప్పడం ఏంటండి ఇక్కడ? సచ్చిదానంద లక్షణం దేని? దేహానిది కాదు, ఆత్మది. ఆ ఆత్మ అంటే మన లోపల వెలుగది ఎవరిది? ఆ పరమాత్మైన ఆయనదే. కిటికీలో ఒక సూర్యుడు, బయటకు సూర్యుడు అనేది కిటికీ ఉపాధి వల్ల ఎలా చెప్పేవో, దేహోపాధి వల్ల జీవాత్మ పరమాత్మ రెండు వ్యవహారాలు చెప్తున్నా కానీ ఉన్నది ఒకటే. ఇది గ్రహించు. తమేవ భాంతం అనుభాతి సర్వం జానామీతి తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్. గురువుగారు ఎంత అందమైన మాట వేశారంటే, నీ ఇంద్రియాల ద్వారా నీ చైతన్యము ప్రకాశిస్తూ ఉన్నది, కానీ ఇన్ని ఇంద్రియాలు ఉన్నందుకు ఇన్ని చైతన్యాలు లేవు. వీటన్నిట్లో వ్యాపిస్తూ అనుస్యూతముగా అంటే విడవకుండా కొనసాగుతూ ఒకటిగా ఉన్నది ఏదుందో అదే జానామి, తెలుసుకుంటున్నానని చిద్రూపమైన చైతన్యముగా ఉన్నది. దాన్ని అనుసరించే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇవన్నీ అంటే ఇంద్రియాలు మాత్రమే కాదు, ఇంద్రియాలతో నువ్వు తెలుసుకుంటున్న జగత్తు కూడా దాన్ని అనుసరిస్తేనే ప్రకాశిస్తుంది. అది లేకపోతే ఏ జగత్తునికి తెలుస్తుంది? కనుక ప్రపంచమంతా నీ ఆత్మ యొక్క ప్రకాశాన్ని అనుసరించే ప్రకాశిస్తోంది గనక అదే స్వయం ప్రకాశ వస్తువు, అది నీ అసలు స్వరూపం తెలుసుకో. తమేవ భాంతమనుభాత్ సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఇది ముండకోపనిషత్తు మంత్రంలో ఆఖరి వాక్యం అండి. తస్య భాష సర్వమిదం విభాతి. దాని వెలుగే వీటన్నిటి ప్రకాశింపజేస్తుంది. దేని వెలుగు? ఆత్మ యొక్క వెలుగు. దానికి నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. విశేషం, సూర్యుడిని చంద్రుడిని కూడా ప్రకాశింపజేయగలదు. కనుక సూర్యుడు చంద్రుడు మనకు తెలిసి స్వయం ప్రకాశ వస్తువులు. సూర్య చంద్రుడికి కూడా వెలుగునిచ్చేవాడు ఆయన. కానీ బయట సూర్యులు చంద్రులు అంటే వీడికి వెలుగునిచ్చేవాడు ఈశ్వరుడు అంటాం. నీ లోపల ఇంద్రియములకు వెలిగించినవాడు ఆత్మ అంటావు. కానీ అక్కడ వెలుగబడిస్తున్నాడు, ఇక్కడ వెలిగించేవాడు ఆయనే గనక రెండు కలిపి ఒకటే అంటావు. ఇది తెలుసుకో ఇక్కడ. అక్కడ సూర్యచంద్రాదులకి వాడిని శక్తి అవడిస్తున్నాడు, వాడే నీ కంటికి చెవికి వాటికి వెలిగిస్తున్నాడు. లేకపోతే నువ్వు తెచ్చుకున్నవి ఈ శక్తి. ఈ అహంకారం మిడిసిపాడుతనం పోవాలండి. చూస్తున్నాం కనుక నేను చూశానండి, వాడు గుడ్డోడండి. నీకు పనిచేసింది కన్ను కనుక వాడిని గుడ్డోడిని వెక్కిరించావు. నువ్వు చూపు నువ్వు తెచ్చుకోలే, నీకు వచ్చింది తెలుసుకో. ఎవరిచ్చారు? ఆలోచించు. ఇది అర్థమయ్యాలండి. ఇది ముందు శాస్త్రం ద్వారా తెలుసుకుని భక్తితో అంటాం, కానీ అనుభవానికి తెచ్చుకుంటే వణికిపోతాం. అలా వణికిపోయి ఎవడు నాలో ప్రవేశించి వాక్కుని చూపుని వీటంటి కదిలిస్తున్నాడు ఆ పరమపురుషుడికి నమస్కారం అన్నాడు ఒక ఆయన పేరు ధ్రువుడు. ఆ ధ్రువుడు నారాయణుడు కనబడగానే ఒక నమస్కారం చేశాడు. ఎప్పుడు ఆయన శంఖం తగిలిస్తే, ఆ శంఖం తగిలించగానే ఆయనకి ఆత్మజ్ఞానం వచ్చింది. ఆ రాగానే అంత మాట అన్నాడు. ఎందుకంటే ఆ శంఖం మామూలుది కాదు. సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్. దేనివల్ల? వేదవచస. ఆ శంఖం ఏమిటి? కృతాంజలిం బ్రహ్మమయేన కంభునా పస్పర్శ బాలం కృపయా కపోలే. భాగవతంలో అందమైన శ్లోకం అండి ఇక్కడ. బ్రహ్మమయేన కంభునా పస్పర్శ, వేదమయమైనటువంటి శంఖంతో తగిలించట్టాయన. వేదమయమైన శంఖం అంటే వేదవచస, మరొకటి కాదు. జ్ఞానం వేదం, ఆ జ్ఞానమంతా శంఖంలో ఉంది, దాన్ని తగిలించాడు ఆయన. తగిలించగానే విద్యుచ్ఛక్తి కనెక్ట్ కాగానే మైక్ పనిచేసినట్టు నారాయణుడి యొక్క జ్ఞానశక్తి కనెక్ట్ కాగానే ధ్రువుడి బుద్ధిశక్తి ఒక్కసారి వెలిగి, ఇవాళ నా బుద్ధిని వెలిగించిన వాడు నువ్వు. ఇవాళే కాదు, అన్ని వేళలా నా మాటని, నా చూపుని, నా కదలికని, నా నాసిక వాసనని, నా నోట పలుకుని, నా నాలిక రుచిని కూడా వెలిగిస్తున్న ఆత్మరూపుడివే నువ్వు. నాలో ఉన్నావు. నాలోనే కాదు, అందరిలో ఉన్నావు. నా శరీరం అనే పురంలో ఉన్నావు కనుక నువ్వు పురుషుడివి. అందరి శరీర పురాల్లో కూడా నువ్వే ఉన్నావు. అటువంటి నీకు నమస్కారం అన్నాడండి. అంతేగాని వైకుంఠము నుంచి దిగి వచ్చిన ప్రభువునికి నమస్కారము, పరలోకమునందున ప్రభువుని పూజించుడు అనలేదు ఆయన. ఎంత జగ్గా చెప్పాడంటే, యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్న అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇవాళ నాకు స్పష్టంగా తెలిసింది, ఈయన లోపల ప్రవేశించడం వల్లే నా నోట వాక్కు వచ్చిందని. ఇవాళ తెలిసింది, కానీ ఇప్పుడు అదే చేస్తున్నాడు ఆయన.
ఎవడైతే సర్వజీవుల శరీరముల్లో ప్రవేశించి నోట వాక్కుగా, కంట చూపుగా, చెవికి వినికిడిగా, కాలికి కదలికగా, చర్మానికి స్పర్శగా, నాసికకి వాసనగా, ప్రాణాలలో కదలికగా, బుద్ధికి బోధగా ఇంత వెలిగిస్తున్నాడో ఆ స్వయం ప్రకాశ స్వరూపుడై సర్వశక్తిమంతుడైన ఆ పరమ పురుషుని నమస్కరిస్తున్నాను అన్నాడు ధ్రువుడు. అది భక్తి అయిన భాగవతంలో ఉంది, ఇది జ్ఞానమైన దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంది. రెండింటిలో ఉన్నది ఒక్కటే, ఇది తెలుసుకో, ఇంకోట్లేదు. ఇక్కడ స్పష్టమైంది కదా. ఇది ఇలాంటి శ్లోకాలు ధ్యానం చేసుకుంటూ ఉంటే సర్వేంద్రియముల ద్వారా ఎవరు ప్రకాశిస్తున్నారో, ఇంద్రియముల ద్వారా కనిపిస్తున్న జగత్తును కూడా ఎవడు ప్రకాశింపజేస్తున్నాడో ఆ చైతన్య స్వరూపుడైన భగవానుడు గురువై దక్షిణామూర్తయే నాకు ఈ జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మరొక్కసారి శ్లోకం చదువుదాం, స్పష్టమైంది కదా. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఛిద్రం అంటే రంధ్రాలు. నానాఛిద్ర అనేక రకాల రంధ్రాలతో ఉన్న ఘట ఉదర స్థిత కుండ లోపల ఉన్నటువంటి మహాదీప ప్రభాభాస్వరం, గొప్ప దీపం యొక్క వెలుగు ఎలా ఉన్నదో అదేవిధంగా జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా నా లోపల ఆ చైతన్యము ఇంద్రియములనేటువంటి రంధ్రముల ద్వారా బహిస్పందతే బయటికి తెలియబడుతూ ఉన్నది. రకరకాల ఇంద్రియములున్నా అన్నిటిలోనూ నేను అనబడేటటువంటి విడవనటువంటి చైతన్యముగా ఏదున్నదో అదే ఆత్మస్వరూపము. అది నన్నే కాదు, ఈ సమస్త జగత్తుని కూడా ఈ విధంగా భాషింపజేస్తున్నది. ఆ ఆత్మస్వరూపుడైన ఏ ఈశ్వరుడున్నాడో ఆయనే తొలి గురువైన దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తున్నాడు. ఆయనకు నా నమస్కారము. ఇది శ్లోకం యొక్క భావం. కానీ శ్లోకం ఒకసారి చదువుకుందాం. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జనామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ఒక విషయం భగవత్పాల్ వారు ఆత్మబోధలో చెప్పిన ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం తీసుకుందాం. ఇప్పుడు మనస్సు ద్వారా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అనుకుంటాం, కానీ మనస్సుకు కూడా పనిచేయించేది భగవంతుని తేల్చాం ఇందాక. ఎలాగంటే అద్దానికి సూర్యకాంతి ఎలాగో మనస్సుకు భగవంతుని ఉపమానం అక్కడ తీసుకున్నాం. ఇప్పుడు బుద్ధి ఈ ఇంద్రియాల ద్వారా తెలుసుకుని ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, అది ఇంకోలా ఉంది, అది అలా ఉంది అని నిశ్చయ జ్ఞానం చేసుకుంటుంది. అంటే బుద్ధి ఇంద్రియముల ద్వారా గ్రహిస్తుంది. మరి ఇందాక ఏం చెప్పాం, ఆత్మ చైతన్యం అన్నాం కదా. అంటే ఆత్మ చైతన్యము బుద్ధి యందు ప్రవేశించి దాన్ని ప్రకాశింపజేస్తూ ఇంద్రియాలను కూడా అదే చైతన్యవంతం చేస్తూ ఉంటే బుద్ధి ఇంద్రియాలను అంటుకుని నేను గ్రహిస్తున్నాను అనుకుంటుంది ఇక్కడ. కానీ బుద్ధి గ్రహిస్తుందా? ఇందాక అద్దంలో వెలుగులాగా అన్నట్టుంది ఇక్కడ. బుద్ధికి కూడా వెలుగిచ్చేవాడు అక్కడ. కనుకనే మనం ప్రపంచాన్ని చూస్తూ గ్రహిస్తున్నది కేవలం ఆత్మ చైతన్యంతోనే కాకుండా బుద్ధి యొక్క చైతన్యంతో కూడా కలిపి చేస్తాం. అందుకే బుద్ధికి ఆత్మకి ఉన్నటువంటి భేదాన్ని కూడా తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే బుద్ధి ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా చూస్తుంది, కానీ ఇంద్రియాలకు కాకుండా బుద్ధికి కూడా వెలిగించేవాడు భగవంతుడు ఇంద్రియాలతో పాటు. కనుక బుద్ధి కూడా స్వయం ప్రకాశ స్వరూపం కాదు, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విషయం చెప్తూ భగవత్పాల్ వారు ఒక మాట అంటున్నారు ఆత్మబోధల. ఆత్మనః సచ్చిదంశ్చ బుద్ధేర్వృత్తిరితి ద్వయం సంయుజ్యచ అవివేకేన జానామీతి ప్రవర్తతే. జానామీతి తమేవ భాంతం తెలుసుకోవడం కోసం చెప్తున్నా ఇక్కడ. ఏం చెప్పారో చూడండి ఇక్కడ. ఆత్మనః సచ్చిత్ అంశ్చ, చాలా తేటైన సంస్కృతంలోనే చెప్పాడండి. ఆత్మ యొక్క లక్షణములు ఏమిటి? సత్ చిత్. బుద్ధి యొక్క లక్షణం ఏంటి? రకరకాల ఆలోచనలు. అంతే, ఆలోచన, సంకల్పం, వికల్పం ఇవన్నీ అంతఃకరణ యొక్క పనులు. కానీ ఆత్మ యొక్క లక్షణం ఏంటి? సత్ చిత్తు మాత్రమే. బుద్ధి యొక్క లక్షణం రకరకాల ఆలోచనలు చేయడం. ఆలోచనలు చేయడం ఆత్మ యొక్క లక్షణం కాదు, బుద్ధి యొక్క లక్షణం. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. బుద్ధి రకరకాల ఆలోచనలు చేస్తుంది, కానీ చైతన్యం మాత్రం సత్ చిత్తు మాత్రమే ఉంటుంది. రకరకాల ఆలోచనలు చేయగలిగే శక్తి బుద్ధికుంది, అది పనిచేసేట్టు చేస్తున్నది ఏది? సచ్చిద్రూపమైన ఆత్మ. కానీ రెండు కల్పిస్తావు నువ్వు, వచ్చిందంతా చిక్కది ఇక్కడ అన్నాడు ఇక్కడ. కనుక నీ బుద్ధికి వచ్చే ఆలోచనలన్నీ నేను అనుకుంటావు, వచ్చింది బాధ. అప్పుడు గ్రహించవలసిందంటే ఆలోచనలు బుద్ధితి, దానిని చైతన్యవంతం చేస్తూ నేనున్నాను అనిపించడానికి కారణమేది? ఆత్మ. ఈ రెండు విడదీసుకో. కనుక జానామీతి అని చెప్పడంలో బుద్ధి నేను తెలుసుకుంటున్నాను అనుకుంటోంది, కానీ బుద్ధి తెలుసుకుంటున్నాను అనడం కాదు. బుద్ధి ఒకదానికోలా కూడా తెలుసుకోవచ్చు, అవునా లేదండి?
ఒకటి ఎర్రగా అనుకోవచ్చు, ఒకటి పచ్చగా అనుకోవచ్చు. బుద్ధి రకరకాల పొరపాటు పడవచ్చు. కానీ ఆ బుద్ధిలో ప్రకాశిస్తున్న బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నాను అనడంలో బుద్ధి యొక్క ఆలోచన లక్షణము, బుద్ధికి కూడా శక్తినిస్తున్న సత్యద్రూపమైన భగవంతుని యొక్క శక్తి రెండు కలిసిపోయాయి. నువ్వు జాగ్రత్త విడదీసుకో. కనుక జానామీతి అన్నప్పుడు కేవలం బుద్ధి శక్తి ద్వారానే గ్రహిస్తున్నాను అనుకోకుండా బుద్ధిని కూడా ప్రకాశింపజేస్తున్నది ఒకటి ఉంది తెలుసుకో. ఈ మాటే గీతలో భగవానుడు ఒక వరుసలో చెప్పాడు. అన్నిటికంటే గొప్పవేమిటి అంటే మీరేం చెప్తారండి? తినడానికి మంచి పదార్థాలు, చూడ్డానికి మంచి వస్తువులు, ఇవి చాలా గొప్పవి కదండి. ఇక్కడ అవి లేకపోతే జీవితానికి విలువేముంది? మంచి తినడానికి పదార్థాలు ఉండాలి, చూడ్డానికి మంచి దృశ్యాలు ఉండాలి, వినడానికి మంచి కాలక్షేప కబుర్లు ఉండాలి కదా. కానీ సృష్టిలో ఏవి గొప్పవి అంటే ఇంద్రియములు అనుభవించే వస్తువులని గొప్పవే కదా. సరే, ఆ కన్క్లూజన్కి వచ్చావా? రా కూర్చోబెడ చెప్తానన్నాడు. ఇక్కడ ఈ లడ్డు తిన్నాయన తిన్న వెంటనే నీ నాలుగు కోసేస్తాను అని అన్నాడు అనుకోండి, మీరేమంటారు? లడ్డు పోతే పోయింది కానీ నాలుగు బాగుంటే చాలు అనుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పండి, ఇంద్రియాలు అనుభవించే వస్తువుల కంటే గొప్పదేది? ఇంద్రియాలు. అర్థమైంది కదా. అందరికీ అన్నిటికంటే గొప్ప ఏమిటి? ఇప్పుడు ఇంద్రియాలు గొప్పవన్నావు. ఇంకా వెళ్ళు, ఇంద్రియాని పరాణ్యాహు అన్నాడు. ఇక్కడ ఇంద్రియములు గొప్పవి, కానీ ఇంద్రియాల కంటే గొప్పది మరొకటి ఉందిట, మనస్సు. మనస్సు కానీ కలియకపోతే ఇంద్రియాలతో ప్రయోజనం ఏముందండి? ఏమంటే ఉపన్యాసం వింటున్నారా అని పక్కన తెచ్చుకున్న వాళ్ళు నొక్కి చెప్తున్నారు. నాకు అసలే విసుగుంది, నువ్వు ఎందుకు ఇప్పుడు చెప్తున్నా? అక్కడ సౌండ్ ఉంది, చెవి ఉంది, మరి వినొచ్చు కదండి. గొప్పదైన శబ్దము ఉంది, గొప్పదైన ఇంద్రియం ఉంది, అయినా మనస్సు అక్కడ లేదు, ఆనందించట్లేదు మనం. అంటే అక్కడ మనస్సు అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే మనస్సు ఇవాళ పొరపాటున పక్కవాళ్ళు పిలిచారు వచ్చింది, కానీ ఇవాళ ఆదివారం అనేది మర్చిపోయి వచ్చేసింది. ఇక్కడికి రాగానే గుర్తుకొచ్చింది 7:30 కల్లా ఆదివారం సీరియల్ స్టార్ట్ టీవీలో. అది మిస్ అయిపోయారని తెలిస్తే ఇంకా ఉపన్యాసం ఒక్క మాట వినలేదు, పరమ అన్రెస్ట్గా ఉంది. ఇప్పుడు చెప్పండి, అక్కడ శబ్దం ఉంది, ఇక్కడ చెవి ఉంది, అయినా మనస్సు అక్కడ లేకపోవడం వల్ల ఇది విలువ అనిపించట్లేదు, ఆ చెవికి తృప్తి లేవట్లేదు. అంటే ఇక్కడ ఇంద్రియాల కంటే గొప్పదేది మనస్సు. మనస్సు కానీ లేకపోతే ఉన్నది. అయితే ఆ మనస్సును కూడా చెప్పు, ఇదిగో చూడు, అది ఆనందించని దాన్ని ప్రేరేపిస్తూ ఉన్నది ఒకటి ఉంది, బుద్ధి దాని వెనకాల ఉన్నది. కనుక వెళ్ళి ఎక్కడి దాకా వెళ్ళావు? బుద్ధి దాకా వెళ్ళావు, అంతే కదా. ప్రాణాలదే ఉందండి పాపం, వాళ్ళు తిరుగుతూ ఉంటే ఉన్నాయో కూడా మనకు తెలియదు, దాన్ని పని చేసేస్తూ ఉంటుంది ఇక్కడ. కనుక ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే గొప్పది చైతన్యం, దానికంటే గొప్పది దానికంటే గొప్పది మరొకట్లేదు, అదే అన్నిటికంటే గొప్పది. ఇది చెప్పాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధికి కూడా పైన ఎవడున్నాడో వాడు సహ అంటే ఎవడు? పరమాత్మ వాడు. ఈ మాటనే గాయత్రి మంత్రం ధియో యోన ప్రచోదయత ఒక్క మాటలో చెప్పిందండి. ఇక్కడ బుద్ధికి కూడా చైతన్యం ఎవడిస్తున్నాడు, వాడిని నేను ఉపాసిస్తున్నాను. అది దాని యొక్క అర్థం. ఇక్కడ ఇది ఉపాసించడం మొదలెడితే మన బుద్ధికి ఆయన వెలుగే ఎక్కువ వచ్చి బుద్ధికున్న అనుమానాలు, భయాలు అనే పిచ్చిలన్నీ పోయి దాని అసలు వెలుగు తెలుసుకుంటుంది. ఇక్కడ ఇది ఎలాంటిదంటే ఒక చిన్న అద్దాన్ని మనం తీసుకుని, గాజుని, ఏ రంగు లేని గాజుని కానీ మీరు దీపం దగ్గర పెడితే దీపం యొక్క అసలు రంగు తెలుస్తుంది, అవునా లేదా? చెప్పండి. ఏ రంగు లేని గాజుని దీపానికి ఎదురుగా పెడితే దీపం అసలు రంగు తెలిసింది. ఆ గాజుకి ఎరుపు రంగు పూసేసి దీపం దగ్గర పెడితే ఎలా కనబడుతుందండి? ఎర్రగా కనబడుతుంది. అంతేకాదు ఆ గాజు నుంచి వచ్చి గోడ మీద పడే కాంతి కూడా ఎర్రగానే కనబడుతుంది. అలాగే బుద్ధికి అజ్ఞానము మొదలైన రంగులు పూసేస్తే దానికి వెలుగిచ్చే ఆత్మ అనే దీపం యొక్క అసలు రంగు తెలుసుకోదు సరికదా. తన బుద్ధి యొక్క ఎరుపు వెలుగు నుంచి వచ్చే దీపం నుంచి వెలుగు కలిపేసుకుంటుంది. అలాగే మన బుద్ధి వికారాలని ఈశ్వర చైతన్యాన్ని కలిపేసుకుని మనం బతికేస్తున్నాం. ఇక్కడ ఆ వికారాలు తొలగించి నిర్మలమైన బుద్ధి చేయగలిగితే ఈశ్వరుడి యొక్క అచ్చమైన ప్రకాశం మాత్రమే అది గ్రహిస్తుంది. దానితో జగత్తు యొక్క అసలు స్వరూపం కూడా చూడగలదు. అప్పుడు బయట లోపల ఒకే వెలుగు తెలుసుకోగలం. కానీ ఆ బుద్ధిని నిర్మలం చేసుకోవాలి. ఇక్కడ బుద్ధి మొదలుకుని సర్వేంద్రియములను ఏది ప్రకాశింపజేస్తోందో దాన్ని గ్రహించాలి అంటే బుద్ధిని నిర్మలం చేసుకుని తనకు కూడా వెలుగునిచ్చేదేదో తెలుసుకోగలిగి తన అసలు స్వరూపాన్ని గ్రహించితే వీటన్నిటిని ప్రకాశింపజేస్తున్నది ఈ దీపమే. ఈ రంగులు ఇవన్నీ కూడా ఉపాధుల వికారాల యొక్క వికారాలు కావు. ఆ వెలుగు స్వచ్ఛమైనది, నిత్యమైనది, సత్యమైనది, చిత్తైనది అని తెలుసుకుంటావు. అది జానామీతి తమేవ భాంతమనుభాత్యేత సమస్తం జగత్. ఇంద్రియాదుల్లో ప్రకాశిస్తున్న చైతన్యం వలనే బుద్ధిని కూడా ప్రకాశింపజేస్తున్నది అదే జానామీతి అని చెప్పడంలో విశేషమైన అంశం అండి. ఇక్కడ ఉదాహరణకి కంటి నుంచి చైతన్యం వస్తోంది కనుక ఏదైనా చూడగలుగుతున్నాం, దర్శన శక్తి వల్ల ఒప్పుకుంటాం. కానీ
ఒక ఆయన పైన చంద్రుడిని కన్ను ఇలా అనుకుని చూసేట. అప్పుడు 2 చంద్రులు కనబడ్డారు. 2 చంద్రులు కనిపింపజేసింది ఎవరు? ఆత్మ చైతన్యం కదా. ఆత్మ చైతన్యమా? నువ్వు కంటిని వికారంగా పెట్టావు, అలా కనబడింది. ఇక్కడ చైతన్యం మాత్రం అలాగే ఉంది. అలాగే నీ బుద్ధిని ఇంద్రియాలకి వచ్చిన వికారాలు బట్టి రకరకాలుగా చూస్తావు, కానీ దాని యందు చైతన్యముగా ఉన్నది మాత్రం ఒకటే, దానికి ఏ వికారము లేదు. అది నీ అసలు స్వరూపం తెలుసుకో. ఇది ఆ గురువైన దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే గ్రహించగలవు అంటూ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు తర్వాత శ్లోకంకు వెళుతున్న 5వ శ్లోకం.